ఈ వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఎవరు? సింపుల్గా చెప్పేస్తా, బేబక్క బేబక్క బేబక్క. అంటే చాలామంది అంటున్నారు ఈ వీక్ ఎలిమినేషనే లేదు, బేబక్క ఎలిమినేట్ అవ్వలేదని కొంతమంది అంటున్నారు, కొంతమంది అవుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మన వాళ్ళు మామూలుగా అనుకుంటారు పండగ కదా, వినాయక చవితి కదా, ఎవరిని పంపరు బయటికి, ఇంట్లోనే ఉంచేస్తారు అనుకుంటారు. బట్ మనకి చాలా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైనా ఉన్నారా దాని గురించి కూడా మాట్లాడతా. మన ఈ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి పక్కన పెడితే ఈ వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్గా బేబక్క నువ్వేలా చెప్పగలవు? షూట్ కంప్లీట్ అయింది, మనకి ఇన్ సోర్స్ ఇన్ఫర్మేషన్ అనేది పెద్దగా రాలేదు. బట్ ఓటింగ్ రిజల్ట్స్ చూసుకుంటే దాదాపు ఆఫ్లైన్ ఆన్లైన్ ఓటింగ్స్ మీరు చాలా చూసుకుంటే అన్నిట్లో బేబక్క భాష వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు. బట్ బేబక్క బాగా లాస్ట్లో ఉంది. ఎందుకంటే ఆవిడ ఏజ్ బయాస్లా లేకపోతే అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్గా మనకి ప్రతి బిగ్ బాస్ సీజన్లో కూడా ఇలా ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, మూవీ ఎంత ఏజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళ కామెడీ వల్ల ఏంటో కానీ అంటే వాళ్ళు ఇంకా సర్వైవ్ అవ్వలేరేమో అని చెప్పి మ్యాక్సిమం ఫస్ట్ 2 వీక్స్లోనే వెళ్ళిపోతారు. అలా చాలామంది వెళ్ళిపోయారు, షకీలా గారు కానీ ఇలా చాలామంది. సో ఈవిడ కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. సో అంతేకాకుండా ఈ వీక్ ఎవరు టాప్లో ఉన్నారంటే మనందరికీ తెలిసి విష్ణుప్రియ కొంచెం టెలివిజన్గా మనకు బాగా తెలుసు కాబట్టి ఆబ్వియస్గా తనకి ఓట్లు అయితే బాగానే పడ్డాయి. ఇంకా గేమ్ ఏదైనా స్టార్ట్ చేయలేదు తప్ప. సో కొంచెం తెలిసిన ముఖం అని చెప్పి ఓట్స్ అయితే అందరూ తనకి టక్ 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 మన ఓట్లు వేసేస్తున్నారు. సో నాగమణికంట మొన్నటి వరకు హౌస్లో నేను ఉండలేను, నా వల్ల కాదు అన్న అతను ఈరోజు కొంచెం మంచిగా నవ్వి ఇంకొకరిని ఇమిటేట్ చేస్తూ ఆదిత్య ఓం గారిని చాలా మంచి వేలో ఇమిటేట్ చేస్తూ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాడు. స్టార్టింగ్ ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. సో తను అది మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే స్టార్టింగ్ 2-3 రోజులు కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు, విగ్గు బీకేసాడు, నా వల్ల కాదు, కన్ఫ్యూషన్ రూమ్, నా ఫ్యామిలీ, నా రెస్పెక్ట్ ఏది సొసైటీలో నేను ఎలా ఫేస్ చేయగలను, నా పిల్లలు, నా పిల్లలు, నా బాధ్యత ఇవన్నీ నాకు కావాలి అని చెప్పి అంటున్నాడు. అండ్ ఇక్కడ ఒక సిల్లీ చిన్న విషయం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నిఖిల్ వాళ్ళ టీమ్ క్లాన్స్కి ఒక లోగోస్ అయితే ప్రిపేర్ చేసుకోమన్నారు కదా బిగ్ బాస్ టీమ్. అప్పుడు కెరటాలు అని చెప్పి, అంతులేని వీరులు అని చెప్పి ఇలా ఒక్కొక్కరు ఒక టీం చేశారు కదా. అప్పుడు వీళ్ళు వచ్చి కెరటాలు చేశారు నిఖిల్ వాళ్ళ క్లాన్ టీము. అయితే కెరటాలకి నిఖిల్ జస్ట్ ఈ నిఖిల్ లోగో గీసింది పుచ్చుకో, ఇది నీ దగ్గర ఉంచి నీ బాధ్యత అంటే, నాకు బరువులు బాధ్యతలు వద్దు, నాకు ఎవరు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అబ్బా. సో కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమరా లేకపోతే మనోడు ఏంటో అర్థం కాదు కదా. అక్కడైతే నచ్చలా. మనోడు అన్నదండి ఏంటి, అది నీ దగ్గర నుంచి అని చెప్పి నార్మల్గా బాధ్యత గురించి అంటే నాకు ఎలాంటి బాధ్యతలు వద్దు, నా వల్ల కాదని చెప్పి మనోడు గుట్లు చింపుని వెళ్ళిపోయాడు అక్కడ. సో అది కామెడీ వేలో తీసుకోవాలా, వేలో తీసుకోవాలో తెలియట్లేదు కానీ సో మనోడిది అయితే అది నాకు కొంచెం ఏంట్రా అనుకున్నాను నేను, ఏంట్రా మనోడు ఎలా ఉన్నాడని చెప్పి పిచ్చగా నవ్వుకున్నాను. అది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వచ్చింది అది. సో అదైతే నేను చూడలే ఎపిసోడ్లో, నాకు లైవ్ కూడా చూశాను కానీ ఎక్కడ నాకు తగలలే ఒకవేళ. సో రీల్స్లో వచ్చి ఒడి అమ్మ అని చెప్పి నవ్వుకున్నా. సో నాగమణి కంట ఖచ్చితంగా టాప్ 5లో అయితే ఉంటాడు. సో నిఖిల్ సోనియా మధ్య ఫ్రెండ్షిప్ అంటే స్టార్టింగ్ వాళ్ళిద్దరికి పడేది కాదు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత తను స్ట్రాంగ్ ప్లేయర్ అని నిఖిల్ అడ్వాంటేజ్ అంటే నిఖిల్ ఫ్రెండ్స్ అయ్యారా లేకపోతే ఏంటో కానీ. సో స్టార్టింగ్ నేను ఎప్పుడు చెప్తా, ఒక ఫ్రెండ్షిప్లో ఫస్ట్ నెగిటివ్ వైబ్ వచ్చి తర్వాత పాజిటివ్ వచ్చిన ఫ్రెండ్షిప్ రాక్ సాలిడ్గా ఉంటుంది. ఫస్ట్ పాజిటివ్ వచ్చి తర్వాత నెగిటివ్ వస్తే ఆ ఫ్రెండ్షిప్ ఇంకా మళ్ళీ కలవడానికి ఆస్కారమే లేదు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నీకు నాకు పడలేదు, తర్వాత మధ్య బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం, ఆ బాండ్ ఫర్ ఎవర్ ఉంటుంది. ఫస్ట్ నీకు నాకు ఫుల్గా పడిపోయింది, నువ్వంటే నేను, నేనంటే నేనంటే నువ్వు అని చెప్పి పిచ్చిగా ఇద్దరం ఊసులు తెగ మానేసుకున్నాం. ఏకేకలో పక్కపక్కలో కట్ చేస్తే ఒకరోజు ఫుల్ సైలెంట్, నువ్వెవరో నేనెవరో అంటే సైలెంట్గా ఉన్నాం. ఇంకంతే. అది మళ్ళీ మనం మాట్లాడినా ఆ ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టు రాదు. ఇది పక్కా, ఇది 100% మీ లైఫ్లో కూడా ఇది మీరు చాలాసార్లు ఫేస్ చేస్తూ ఉంటారు. అవునా కదా కింద కామెంట్ చేయండి. సో నిఖిల్ సోనియా ఇద్దరికి స్టాండ్ అయితే తీసుకుంటాడు, ఎందుకంటే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ నాగమణి కంట కూడా నిఖిల్ వాళ్ళ ముగ్గురికి కూడా మంచి ఫ్రెండ్షిప్. నాకు తెలిసి అట్ ఫైనల్కి బిగ్ బాస్ 3 వీక్స్ అంటే మనకి 105 డేస్ అప్పటికి నిఖిల్, సోనియా, నాగమణి గంట ఉంటే మాత్రం వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అంటే ఒక మంచి గ్రూప్ కింద అయితే ఫామ్ అయిపోతారు. సో బేబక్క అయితే ఎలిమినేషన్ కంటెస్టెంట్ అండ్ ఎలిమినేషన్ ఉండదు అంటున్నారు. సో అది కన్ఫామ్గా తెలియదు. సో ఉంటే మాత్రం మ్యాక్సిమం బేబక్క ఎలిమినేట్ అవుద్ది. సో మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా ఉన్నారు. మనకి 14 మంది వచ్చారు. మనకి రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇంకొక 5 నుంచి 6 వరకు హౌస్లోకి ఇంకా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. సో అది తెలియాల్సి ఉంది. అంటే ఈసారి సీక్రెట్ టాస్క్లు కానీ సీక్రెట్ రూములు కానీ ఇంకా ఏమి ఇచ్చినట్లేవు. అంటే ఒక కంటెస్టెంట్ని సీక్రెట్ రూమ్కి పంపింది ఏమీ లేదు ఈ సీజన్లో. ఇంకా ఒకవేళ మధ్యలో పంపుతారా ఎలిమినేషన్, ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి తెలీదు. సీక్రెట్ టాస్క్లు కూడా 1 వీక్ కంప్లీట్ అయింది. ఎవరిని కంటెస్టెంట్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చింది లేదు. సో 2 ఉన్నాయి, మరి ఆ 2 ఎప్పుడు తీరుస్తారో తెలీదు. అండ్ మోర్ ఓవర్ తర్వాత ఫ్యామిలీ నుంచి లెటర్స్ ఇవన్నీ కూడా మనకి 7-8 వీక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది జస్ట్ బిగినింగే కాబట్టి ఇలా ఉంది. బేబక్క అయితే ఒకవేళ ఉంటే బేబక్క ఎలిమినేషన్. అండ్ ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందంటే మ్యాక్సిమం 90% ఛాన్సెస్ ఉండవు. సో
ఎవరు ఉంటారో పేర్లు కూడా చెప్పలేం, ఎందుకంటే బయట చాలా పేర్లు కనబడుతున్నాయి. అయ్యే నమ్మకండి, ఇన్ఫ్యాక్ట్ అది నేను చెప్పిన కూడా నమ్మకండి. వాళ్ళందరూ వ్యూవర్షిప్ కోసం ఎవరెవరో ఫోటోలు తీసి తమిళ మీద అయితే పెట్టుకుంటున్నారు. సో నేను ఇప్పుడు అలా చెప్పలా. సో నీ కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా అనేది ఏం చెప్పలేదు, డైరెక్ట్ గ్రాండ్ లాంచ్ జాయిన్ అయిన తర్వాత నేను ఛానల్ క్రియేట్ చేసి అప్పుడే పెట్టాను. ఎందుకంటే ముందు ఒక ఛానల్ ఉండేది, వ్యూవర్షిప్ ఏం వచ్చేది కాదు. సో నేను ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం స్క్రాచ్ నుంచి అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇది కూడా ఇప్పుడు వ్యూస్ ఏం రావట్లే, బట్ నమ్మకం ఉంది ఏదో వీడియో జనాల్లోకి వెళ్తుంది, అది చూస్తారు, అప్పుడు నా ఛానల్ గ్రోత్ అవుద్ది. సో అదే నమ్ముతున్నా, ఖచ్చితంగా వెళ్తుంది. ఈ వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ అయితే బేబక్కే. ఒకవేళ ఫేక్ ఎలిమినేట్ అయ్యి మరి సీక్రెట్ రూమ్ పంపే అవకాశాలు ఉన్నాయి, చాలా పెడతాడు. ఎందుకంటే లిమిట్లెస్ అని ట్యాగ్ వేసుకున్నాడు కదా, ఇన్ఫినిటీ అని. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. బిగ్ బాస్ టీం మొత్తం వాళ్ళ ఇష్టం, ఏ కంటెస్టెంట్ ఉంచాలి ఏదన్నది. మనకి చాలా సీజన్స్లో చాలాసార్లు అన్ఫేర్ ఎలిమినేషన్ బోల్డ్ సార్లు జరిగింది. సో బేబక్ అని కూడా కన్ఫర్మ్గా చెప్పలేం. ఓట్స్ పరంగా అయితే మనం ఆన్లైన్ అయితే అనుకోవచ్చు, కానీ సో ట్విస్ట్ ఉండొచ్చేమో తెలియదు. ట్విస్ట్ టర్న్ ఫస్ట్ వీక్ అయితే ఉండవు నాకు తెలిసి. ఈ 3-4 వీక్స్ తర్వాత చాలా ట్విస్ట్లు ఉంటాయి. అంటే మనోడు ఎలిమినేట్ అవుతాడు అనుకున్న వాళ్ళు అవ్వకుండా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు పోవచ్చు. సో అలా ఇన్ని చూసాం 7 సీజన్లో, చాలా అంటే చాలా చూసాం. కాబట్టి ఇది కూడా ఉండొచ్చు నాకు తెలిసి. కాబట్టి బేబక్ విషయంలో అయితే ఉండదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే మ్యాక్సిమం ఉండవు. మ్యాక్సిమం ఎలిమినేషన్ 99% ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. సో ఇది చాలా వరకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నా. మరి రేపటి ప్రోమో, రేపటి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.